అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. ఇక నెక్స్ట్ టాపిక్ చూద్దాం. అహ్మదాబాద్ లో మృతదేహాలకి డిఎన్ఏ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటిదాకా 42 మంది డిఎన్ఏని సరిపోల్చిన ఫోరెన్సిక్ నిపుణులు 14 మృతదేహాల్ని వారి కుటుంబ సభ్యులకి అప్పగించారు. డిఎన్ఏ పరీక్షల్లో దంతాలు, ఎముకలు కీలకం కావడంతో 600 మంది డాక్టర్లు, అసిస్టెంట్లు 3 షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. ఇటు డెడ్ బాడీల అప్పగింతలో సిబ్బందితో పాటు డ్రైవర్లు పాల్గొంటున్నారు. భారీ పేలుడు వల్ల 1000 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యి ప్రయాణికులు మాంసపు ముద్దలవడంతో డిఎన్ఏ పరీక్షలు సవాల్గా మారాయంటున్నారు వైద్యులు. ఒక్కో డిఎన్ఏ పరీక్షకి 26 నుంచి 48 గంటల సమయం పడుతున్నట్లుగా వెల్లడించారు. వీలైనంత త్వరగా మృతదేహాల్ని గుర్తించి వారి బంధువులకి అప్పగించేందుకు శ్రమిస్తున్నామన్నారు. ఇటు డిఎన్ఏ పరీక్షల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహాన్ని గుర్తించారు. విజయ్ రూపానీ కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన నమూనాలతో ప్రమాద స్థలంలో లభ్యమైన ఓ మృతదేహం డిఎన్ఏ సరిపోలిందని, దీంతో అది రూపానీదేనని నిర్ధారించుకున్నామని ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ సంఘ్వి తెలిపారు. అనంతరం ఆయన భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకి అప్పగించారు. ఇక విజయ్ రూపానీ స్వస్థలం రాజ్కోట్లో అంత్యక్రియలకి ఏర్పాట్లు చేశారు. మరోవైపు మృతుల సంఖ్యపై ఏ కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎంతమంది చనిపోయారన్నది ఇప్పటికీ గందరగోళంగానే ఉంది. ఫ్లైట్లో చనిపోయిన వారిని మాత్రమే ప్రకటించింది. మరి హాస్టల్లో ఉన్న మెడికోలు ఎంతమంది చనిపోయారు, స్థానికులు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుత ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాకేష్ సిద్ధంగా ఉన్నారు. రాకేష్, విమాన ప్రమాదంలో అంతా గోప్యత పాటిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఎందుకని ఇంత సీక్రెసీ మెయింటైన్ చేస్తుంది? ఇప్పటి వరకు కనీసం ఎంతమంది చనిపోయారనే అఫీషియల్ స్టేట్మెంట్ ఎక్కడి నుంచి రాలేదు. ఇటు ఎయిర్ ఇండియా ప్రకటించింది కేవలం ఫ్లైట్లో ఉన్నటువంటి ప్రయాణికుల లిస్ట్ ఆధారంగా ఆ లిస్టులో ఎంతమంది ఉన్నారు, బతికిన ఒక్క వ్యక్తిని వదిలేసి మిగిలిన వాళ్ళందరూ కూడా చనిపోయినట్టుగా ఎయిర్ ఇండియా ప్రకటించింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు కింద ఉన్నటువంటి బిల్డింగ్లో చనిపోయిన వాళ్ళు ఎంతమంది, ఆ బిల్డింగ్లో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది చనిపోయారు, బయట వాళ్ళు ఎంతమంది, మెడికోస్ ఎంతమంది, మెడికో ఫ్యామిలీస్ ఎంతమంది అనే విషయంలో మాత్రం ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఒకవైపు ఈ కూలిపోయినటువంటి బిల్డింగ్లో 28 మంది ఉన్నట్టుగా లెక్క తేలుతుంది. ఆ 28 మంది తర్వాత ఇంకొక మెడికోకి సంబంధించినటువంటి పేరు రావట్లేదు. ఆ మెడికో మిస్ అయినట్టుగా ఒక పోలీస్ కంప్లైంట్ ఉంది. దాంతోపాటు అదే ఇన్సిడెంట్ జరిగిన రోజు అవతల రోడ్లో నుంచి ఇటు వస్తున్నటువంటి ఇద్దరు మహిళలు, స్కూటీ పైన వస్తున్నటువంటి 2 మహిళలు మిస్ అయ్యారనే ఇంకొక పోలీస్ కంప్లైంట్ ఉంది. కింద ఉన్నటువంటి ఆ టీ కొట్టుకు సంబంధించినటువంటి 3 వ్యక్తులు మిస్ అయ్యారనే ఇంకొక కంప్లైంట్ కూడా ఉంది. సో వీళ్ళందరూ ఏమయ్యారు, వీళ్ళందరూ డెడ్ బాడీస్ దాంట్లో ఉన్నాయా, అక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీస్కి వీళ్ళు చెప్తున్నటువంటి కంప్లైంట్స్ చేస్తున్నటువంటి లెక్కలకి మిస్ అయినటువంటి పర్సన్స్కి ఇంతవరకు ఆన్సరబుల్ ఎవరూ లేరు. సో ఎంతమంది చనిపోయారన్న అఫీషియల్ కౌంట్ మాత్రం కేంద్ర ప్రభుత్వం 3 రోజులైనా 72 గంటలు గడుస్తున్నా చెప్పకపోవడం అనేది దారుణమని చాలామంది బంధువులు, చనిపోయిన బాధితుల బంధువులు చెప్తూ ఉన్నారు. ఇంకొకటి, నిన్న ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టినటువంటి కేంద్ర విమానయాన శాఖ మంత్రి ఇందులో ఎంతమంది చనిపోయారనే విషయాన్ని కన్ఫర్మ్ చేయలేదు. దాంతోపాటుగా నిన్న విమాన శకలాలు తీస్తున్నప్పుడు ఏదైతే టైల్ ఇరుక్కున్నటువంటి తోక భాగం ఇరుక్కున్నటువంటి బిల్డింగ్ నుంచి మొత్తం తీస్తున్నప్పుడు ఇంకొక డెడ్ బాడీ దొరికింది. ఆ డెడ్ బాడీని ఎన్ఐఏ సోదాలు చేస్తున్నప్పుడు దొరికింది, ఎన్ఐఏ అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు దొరికింది. సో ఆ డెడ్ బాడీని కూడా తరలించారు. ఆ డెడ్ బాడీ ఎవరిదనే విషయం కూడా ఇంతవరకు కన్ఫర్మ్ చేయలేదు. బ్యాక్ సైడ్లో దొరికింది కాబట్టి ఎయిర్ హోస్టెస్ అనే ప్రచారం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. కానీ డాక్టర్స్ కానీ, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, ఎయిర్పోర్ట్ అథారిటీ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు ఇంతవరకు మరణాల విషయంలో ఎందుకు నోరు విప్పడం లేదు? దాంట్లో కొన్ని ప్రశ్నలు కనిపిస్తున్నాయి. డెడ్ బాడీస్ పూర్తిగా దొరకలేదు, కొన్ని పూర్తిగా కాలిపోయాయి కాబట్టి ఇప్పుడే ఆ కౌంట్ని చెప్పలేమనే విధంగా ప్రభుత్వం భావిస్తుందా? సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి కొంత దాచిపెడుతుందా? ఒకవేళ ఏదైతే ఐడెంటిఫై చేయగలిగినటువంటి బాడీస్, డిఎన్ఏ టెస్ట్కు పనికొచ్చేటువంటి బాడీస్ని బంధువులకు ఇచ్చిన తర్వాత మిగిలిన బాడీస్ విషయంలో ఒక నిర్ణయం తీసుకొని అప్పుడు కన్ఫర్మ్ చేద్దాం అనుకుంటున్నారా? ఇక్కడ లోకల్ వాళ్ళు చాలామంది చనిపోయారు. వాళ్ళు రోజు ఇక్కడికి తిరుగుతున్నారు, రోజు పోలీస్ స్టేషన్స్, సివిల్ హాస్పిటల్ తిరుగుతున్నారు. వాళ్ళకు కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. బాడీస్ ఉన్నాయి, డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత ఎవరి బాడీ ఏంటని ఐడెంటిఫై చేస్తాం. డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మ్యాచ్ అయ్యే వరకు చనిపోయింది ఎవరని కన్ఫర్మ్ చేయలేము. డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్లో తేలితేనే చనిపోయిన వ్యక్తి పలానా వ్యక్తి అని కన్ఫర్మ్ చేస్తామంటూ అధికారులు ఇక్కడటువంటి సివిల్ హాస్పిటల్ సిబ్బంది చెప్తున్నారు. సో ఇది పరిస్థితి. చాలా సీక్రెసీ కనిపిస్తుంది, చాలా గోప్యత కనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్లో కూడా 3 రోజులుగా జరుగుతున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ అయితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు, విమానయాన శాఖ కూడా ఇవ్వలేదు. ఇటు డీజీసీఏ నుంచి కానీ, ఇంకా మిగతా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ నుంచి కానీ ఎలాంటి ప్రెస్ నోట్ కానీ ఎలాంటి వివరాలు రాలేదు. సో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఇలాగే ఉంచుతారా, లేకపోతే మధ్యలో ఏమైనా వివరాలు ఇస్తారా, బాధితులకు సంబంధించి మరణాలకు సంబంధించినటువంటి లెక్క ఏమైనా తెలుస్తారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్. MDH చనా మసాలా.
ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి